ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. బుధవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉండగా ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి అండగా నిలవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సాయి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని ప్రకటించారు. సాయి కుమార్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని స్పష్టం చేశారు. ఉద్యోగం చేస్తుంది ఎల్బీనగర్ పిఎస్లో ఆయన 15 రోజుల నుంచి పై అధికారుల ఒత్తిడి ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నుంచి అనేక సార్లు చెప్తా ఉన్నాడు. 8 గంటలు డ్యూటీ చేసే బదులు 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఒత్తిడితోటే ఆయన చనిపోవడం జరిగింది. వీళ్ళు చంపేసిరు అనేది మాకు అనుమానం ఉంది కాబట్టి, బ్లడ్ వెళ్తుంది కాబట్టి చంపేసే ఉరిపెట్టురు అనే అనుమానం మాకు వచ్చింది. ఎందుకంటే ఎన్నెన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అవన్నీ ఫోన్లు గిట్ట ఆయన దగ్గర ఉంది, సూసైడ్ లెటర్ ఆయన దగ్గర, పోలీసుల దగ్గర ఉంది కాబట్టి ఆ పై అధికారుల వల్లనే చనిపోయాడు. మా డిమాండ్ ఒకటే, ఎందుకంటే ఆ పై అధికారులు ఒత్తిడి వల్ల చనిపోయాడు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. వాళ్ళే చంపేసి ఉరిపెట్టిరేమో అనుమానంతో మేము నైట్ 3 గంటల నుంచి ధర్నా కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. మేము వచ్చే చేతికొచ్చే కొడుకు చనిపోవడం చాలా బాధాకరం, విషాదకరం. వాస్తవానికి రక్షక భటులే భక్షించినట్టుగా ఈరోజు ఏంటంటే ప్రధానంగా ఈరోజు సాయి కుమార్ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. వాస్తవానికి పైన ఉన్న కెమెరాలు పని చేయకపోవడం వల్ల అది ఏదో అప్డేట్ అవుతారేమో అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా అసలు కారణం ఏముందో అబ్బాయికి చాలా సెన్సిటివ్ మైండ్ కాబట్టి అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయికి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పోలీసు రక్షించే వాళ్ళ చట్టంలోనే ఇలా జరగడం చాలా అన్యాయం. కాబట్టి నేను గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మాజీ మండల ప్రెసిడెంట్గా ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రధానంగా ఏసీపీ